హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారంతా కూడా బాగానే ఉన్నారని అనుకుంటున్నా. సో ఈరోజు అయితే మనము జూలై 13, 2026 100 శివరాత్రులు కలిపితే ఎంత పవిత్రమైన రోజు అవుతుందో అంతటి పవిత్రమైన రోజు అని చెప్పేసి ఈరోజు అందరూ కూడా చెప్పుకుంటున్నారు. అదేవిధంగా దగ్గరలో ఉన్న ప్రతి ఒక్కరూ టెంపుల్స్కి అయితే వెళ్తూ ఉన్నారు. ముఖ్యంగా శివాలయం టెంపుల్స్కి వెళ్ళి వాళ్ళ యొక్క కోరికలను పవిత్రంగా భావించి కోరికలను దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నారు. సో అలాగే నేను కూడా ఈరోజు నాకు దగ్గరలో ఉన్న ఎంతో ఫేమస్ టెంపుల్, ఈ మధ్య కాలంలోనే ఫేమస్ అయిన టెంపుల్, సో కొండాపూర్లోని శ్రీ అర్ధనారీశ్వర టెంపుల్కి అయితే రావడం జరిగింది. సో ఈ టెంపుల్లో ఈరోజు కార్యక్రమాలు ఎలా ఉన్నాయి అండ్ జనాలు ఏ విధంగా ఇక్కడికి వచ్చి అప్రోచ్ అవుతున్నారు టెంపుల్ని, ఈ యొక్క పూర్తి డీటెయిల్స్ మన ఛానల్లో మన వీడియో ద్వారా మీకు అందజేయబోతున్నాను. సో దయచేసి అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఇక ముందుకెళ్దాం. సో బయట వెహికల్స్ చూస్తే లోపల అయితే చాలా జనాలు అయితే ఉన్నట్లుగా కనిపిస్తూ ఉన్నారు. చూస్తున్నారు కదా మీరు, చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి. పార్కింగ్కు కూడా అనుకూలంగా ప్లేస్ కూడా చాలా బాగుంది ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి. ఇది ఎంట్రన్స్ గోపురం, మీకు ఇక్కడ కనిపించేది ఎంట్రన్స్ గోపురం, ఇది గర్భగుడి. ఇక లోపలికి వెళ్ళి Om Namah Shivaya, Namah Shivaya, Om Namah Shivaya. సో ఇదే అనమాట టెంపుల్ యొక్క ఎంట్రన్స్. గోపురం చూడండి, చాలా బాగా అనిపిస్తూ ఉంది అనమాట. సో గోపురంపై ఆ త్రిశూలం కూడా చాలా అద్భుతంగా ఇక్కడైతే కనిపిస్తూ ఉంది. ఇక్కడ నుంచి ఇక మనం లోపలికి వెళ్ళంగానే జనాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నారు. సో యాక్చువల్గా సోమవారం అయితే జనాలు వస్తూనే ఉంటారు. బట్ ఏంటంటే ఈరోజు 100 శివరాత్రులు కలిస్తే ఎంత పవిత్రమైన రోజో ఈరోజు అంత పవిత్రంగా జనాలు భావిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఇంకా 2 times ఎక్కువగా జనాలు అయితే ఇక్కడికి రావడం జరిగింది. సో ఆ యొక్క పరమశివుడి బ్లెస్సింగ్స్ కోసము, దర్శనం కోసం అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగిందనమాట. సో చాలా ప్రశాంతమైన దర్శనము అండ్ ఇక్కడ అభిషేకం కూడా నడుస్తూ ఉంది. సో ఇక్కడ ఏంటంటే మేనేజ్మెంట్ మాత్రం చాలా ఇంత చిన్న టెంపుల్ అయినా కానీ ఎంతో కేర్ఫుల్గా మేనేజ్మెంట్ అయితే ఇక్కడ చేస్తూ ఉన్నారు. సో 2 types ఆఫ్ లైన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఎవరైతే శివపార్వతులకు అభిషేకం చేయాలనుకుంటున్నారో వాళ్ళకు సపరేట్గా ఒక లైన్ పెట్టారు. సో మామూలుగా మాకు డైరెక్ట్గా దర్శనం చేసుకోవాలనుకునే వాళ్ళకి ఇంకో సపరేట్ లైన్ అయితే ఇక్కడ అమర్చారనమాట. సో అందువలన చాలా ప్రశాంతమైన దర్శనము, చాలా ప్రశాంతమైన అభిషేకము చాలా బాగా జరుగుతుంది. ఈరోజు కొంచెం ఎండగా ఉన్నా కానీ భక్తులు మాత్రం ఆ యొక్క ఎండను ఫీల్ అవ్వకుండా చాలా మంచిగా కోఆపరేట్ చేస్తూ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ మనకి ఆవులు కూడా కనిపిస్తూ ఉన్నాయి, చాలా బాగున్నాయి. అదేవిధంగా టెంపుల్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఇక్కడ మనకి కొబ్బరికాయలు కొట్టే స్థలం కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. లెఫ్ట్ సైడ్లో కొబ్బరికాయలు కొట్టే స్థలం కూడా ఇక్కడనే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది టెంపుల్కి. అండ్ ఇంకా టెంపుల్ ముందు మనకి దీపాలు అనుకునే వాళ్ళ కోసం కూడా కార్తీక దీపం అన్నట్లు పెడతా ఉంటారు కదా. సో దీపాల కోసం కూడా మనకి ఇక్కడ దీపాలు పెట్టుకోవడానికి కూడా ప్లేస్ ఉంది. సో అందరు కూడా దర్శనం చేసుకొని ఈరోజు ఎండగా ఉన్నా కూడా ఫ్లోరింగ్ మీద అందరూ కూడా మంచిగా కూర్చొని ప్రశాంతమైన ధ్యానం చేసుకుంటూ అలాగే దేవుణ్ణి పీస్ఫుల్గా ఫీల్ అవుతూ ఉన్నారనమాట. సో నేను కూడా అదేవిధంగా ఏదైతే దర్శనం కంప్లీట్ కాగానే ఇక్కడైతే ఫ్లోరింగ్ మీద కూర్చొని ప్రశాంతంగా ఫీల్ అవుతూ దేవుని యొక్క పీస్ఫుల్ని ఫీల్ అవుతూ ఇక్కడ టైం స్పెండ్ చేయడం జరిగింది. సో ఈ ఫ్లోరింగ్ వచ్చేసి యాక్చువల్గా గోల్డ్ ఫేజ్ ఎంటర్ప్రైజెస్ మా తరఫు నుంచి ఫ్లోరింగ్ అయితే చేయడం జరిగింది. సో ఎప్పుడు ఇక్కడికి వచ్చినా కానీ మనం చేసిన వర్క్ కాబట్టి ఎప్పుడు అక్కడ ఏమైనా డ్యామేజెస్ ఉన్నాయా అది ఇది అని చెప్పేసి చెక్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఏమైతే లేకుండా ఉన్నాయి, చాలా బాగుంది. సో ఇక వీడియోలోకి వెళ్తే భక్తులు అదేవిధంగా అందరూ కూడా మంచిగా ప్రశాంతమైన దర్శనం చేసుకొని
లైన్ వచ్చేసి మొత్తం కూడా బయటికి ఫుల్ ట్రాఫిక్ వరకు అయితే వచ్చేసింది మెయిన్ రోడ్ మీద వరకు. సో మీకు కూడా ఫ్రీ టైం ఉన్నట్లయితే దయచేసి ఖాళీ టైంలో ఈ టెంపుల్ని దర్శించుకోండి. చాలా చాలా బాగుంటుంది. సో ఒక పీస్ఫుల్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ ప్రతి శుక్రవారం రోజు అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. సో మరి ఇంకెందుకు లేదు, మీరు కూడా విచ్చేసేయండి, దర్శనం చేసుకోండి. థ్యాంక్ యూ. సైనింగ్ అప్. బాయ్.